మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కడతాల్ మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కడతాల్ మండల ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జరుపుల లక్పతి నాయక్ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప సర్పంచ్ల చెక్ పవర్ పై వస్తున్న వదంతులను ఖండించాలని, ఉప సర్పంచ్లకు నెలకు 5,000 రూపాయలు, వార్డు సభ్యులకు నెలకు 3,000 రూపాయలు గౌరవ వేతనం ప్రకటించాలని, గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఉప సర్పంచ్ల పేర్లను కూడా పొందుపరచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నరేష్, ఆమన్గల్ మండల ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కుమార్, మాడుగుల మండలం ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సురేష్, కడతాల్ మండల ఉప సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు కిరణ్ గౌడ్, జనరల్ సెక్రటరీ రమేష్ నాయక్, కడతాల్ ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి, మైస్గండి ఉప సర్పంచ్ హీరియా నాయక్, ఉప సర్పంచ్ దేవేందర్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నరసింహ, రాజు, మహేశ్వరి కుమార్, రతన్, సతీష్, వార్డు సభ్యులు పోతుగంటి అశోక్, రాజు, గోపి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండలంలోని గట్టిపల్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డి మరియు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఇఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, గట్టిపల్పల్లి గ్రామంలో యూనియన్ బ్యాంక్ శాఖ ఏర్పాటు కావడం గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లే అని అన్నారు. బ్యాంకింగ్ సేవలు గ్రామ ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల గ్రామంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చిన్న చిన్న బ్యాంకింగ్ అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై స్థానికంగానే అన్ని సేవలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ద్వారా పొదుపు ఖాతాలు, రైతులకు వ్యవసాయ రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సౌకర్యాలు తదితర ఆధునిక సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. గ్రామీణ అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనలో బ్యాంకింగ్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రజలందరూ బ్యాంకింగ్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన శాఖ ప్రారంభోత్సవ సందర్భంగా యూనియన్ బ్యాంక్ యాజమాన్యం, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ నిర్వహించిన బూత్ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి టి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చేస్తే ప్రజలు తిప్పి కొడతారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, అవసరమైన ఆరోపణలు మానుకోవాలని హరీష్ రావుకు హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై అసత్య ప్రచారం చేస్తే కాంగ్రెస్ శ్రేణులు సహించబోమని స్పష్టం చేశారు. అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారని అన్నారు. హరీష్ రావు గారు అచ్చంపేటలో మెంబర్షిప్ డ్రైవ్ కోసం వచ్చారు. వచ్చిన సందర్భంలో మొత్తం అబద్ధాలు, ఆయన మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఆయనకు ఉన్నటువంటి దాన్ని అంతా ఎల్లగక్కారు. దీంట్లో నేను ఒక క్వశ్చన్ చేస్తాను. మరి కేసీఆర్ గారు ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచిన సందర్భం, ఆయన ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్లు తీసుకుపోతుంటే
చొక్కాలు దింపుకొని జుట్టు బిక్కొని ఇది అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మన నీళ్లు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎత్తుకెళ్తా ఉన్నారు, జలదోపిడి జరుగుతుందని చెప్పిన కేసీఆర్ గారికి నేను ఒక క్వశ్చన్ వేస్తాను. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర వాళ్ళు పరిపాలించినప్పుడు అంత అన్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యంగా పాలమూరు జిల్లాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దానికి ఒక్కటి ఉదాహరణ చెప్తాను. ఇవాళ రాయలసీమ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఈ ఫ్లడ్ వచ్చేటప్పుడు ప్రతిరోజు 11 టీఎంసీలు తీసుకెళ్తా ఉన్నారు. పోయిన సంవత్సరం లెక్కల ప్రకారంగా 795 టీఎంసీలు తీసుకెళ్లారు. ఈ రకంగా జలదోపిడి జరుగుతూ ఉంది. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, దానికి సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం, దానికి ఎపెక్స్ మీటింగ్ 3 సార్లు పిలిస్తే పోలే. పైపెచ్చు ఎపెక్స్ మీటింగ్ అంతా అయిపోయినాక ఆ ప్రాజెక్ట్ కొనసాగుతున్న సందర్భంలో రొయ్యల పులుసు ఏమన్నా రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిన్నాడు. మాకు అన్నదమ్ముల వల్ల మేము కలిసి ఉంటాం, పేషెంట్లు లేవు, పేషెదాలు లేవు, మేము ఇచ్చి పుచ్చుకుంటాం. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమగా ఉండే, తర్వాత రాళ్ళసీమ అయింది, నేను దీన్ని రతనాల సీమ చేస్తా. ఏమి ఎక్కడ పోతుంది? తెలంగాణ రాష్ట్రం మనం దేనికోసం తెచ్చుకున్నాం? కేసీఆర్ మాట్లాడలేదా అనమానండి. మా దగ్గర కానీ మీడియాలు ఉన్నాయి. ఉద్యమాలు లేవు, అందరు రెచ్చగొట్టిండు, ఉద్యమాలు చేసిండు. ఉద్యమం వచ్చినాక మన నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకుపోతున్న ఎక్కడ కూడా మాట్లాడలేదు. పైపెచ్చు ఆయన 10 సంవత్సరాల కాలంలో 1 ఎకరానికి సాగునీరు ద్వారా ఛాలెంజ్ చేస్తారు. 1 ఎకరానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇస్తూనే ఉంటాడు. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజ్ నెంబర్ 3 మొత్తం తవ్వనీళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, దక్షిణ తెలంగాణను ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మా నాయకుడు నల్లమల్ల బిడ్డను 14 కాంగ్రెస్ గెలవకపోతే మేము ఒకరికి గెలిచినా రాజీనామా చేస్తాం, దమ్ముంటే నాకు ఛాలెంజ్. ఇది ఎవరు? రేవంత్ రెడ్డి అడ్డ. ఇది మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి అడ్డ. బరాబర్ 14 గెలుస్తాం. 14 కాకుండా 13 గెలిచినా ఈ 13 మంది మేము రాజీనామా చేస్తాం. ఒక్కరు ఓడిపోయినా ఊరికే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. 100 సీట్లు వస్తాయని ఒక ఆయన, 14 వస్తాయని ఒక ఆయన. ఏమిది? ఇప్పుడే మా స్టార్ట్ చేసిన దుకాణం అంతా. ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరు. మిమ్మల్ని చీకొట్టే ఇంటికి పంపించిండ్రు. ఓపిక పట్టండి, ఏమవుతుందో. మీరు చెప్పిన వాళ్ళు చేసిందా? ఏమన్నాడు కేసీఆర్? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నేను కాపల కుక్కలాగా ఉంటా, నేను చేయకపోతే నా మెడకాయ మీద తలకాయ ఉండదు. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు పెద్ద పెద్ద డైలాగ్ నువ్వు కొట్టింది కదా. ఎక్కడ పోయినాయి? దళితుల 3 ఎకరాల భూమి ఇచ్చిందా? ఎక్కడ పోయింది? మీ లెక్కంతా ఉంది కూడా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. హరీష్ రావు గారు, మీకు ఇది తగదు, అబద్ధాలు మాట్లాడడం తగదు. మీరు కన్స్ట్రక్టివ్గా మీరు సలహాలు ఇవ్వండి. తీసుకుంటాం మేము. ఆయన అంటే కాలర్ పట్టిందంట, మేము కిందలు కొన్నామంట. కలవలో పోయి కాలర్ పడితే కాంగ్రెస్ వాళ్ళు కిందలు కొన్నారంట. ఇది ఏమన్నా నమ్ముతాడు? ఎవడన్నా కలవలో పోయి కాలర్ పట్టి తూకుంటామా మేము? ఇటువంటి అంటే ఏంటంటే దీనికి ఒక డ్రామా. ఏంటంటే పబ్లిక్ని మిస్ప్రైజ్ చేయాలి, ఓ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. మీరు ఎన్ని మైండ్ గేమ్ అంటే ఏం చేసినా ఎవరు నమ్మరు. ఇలా పాలమూరు జిల్లాకు అత్యంత మోసం చేసింది ఎవరు అంటే ఆంధ్ర పాలకులు గారు, తెలంగాణ పాలకులు కేసీఆరే. నేను ఇది 3వ చెప్తున్నా, ఇంకొక 10 సార్లు చెప్తాను. ఏం చేసిండు కేసీఆర్? ఇక్కడ ఎంపీ గెలిచి ఏమైనా తెచ్చిందా? 1 ఎకరానికి సాగునీళ్ళు వచ్చినాయి. ఇదే హరీష్ రావు ఒక నాడు అంటాడు అసెంబ్లీలో, పాలమూరు జిల్లాలో నీళ్ళు ఎక్కువై ఆ ఎక్కువైన నీళ్లు నల్లగొండకు పోతున్నామని చెప్తున్నాడు. ఎక్కడ ఎక్కువైంది? మాకు ఇవాళ మా లెక్కల ప్రకారంగా 25 లక్షల ఎకరాల సాగునీరు రావాలి. ఇప్పటి వరకు వస్తున్నది ఎంత? 11 లక్షల చిల్లరే, అది కూడా అరకొరగానే. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. మేము అప్పుడు ఒక సబ్మర్జీ అంటే సత్యపూలు కూలిపోతే వాటర్లో 2009లో కూలిపోతే 2016 వరకు దాన్ని తోలిపోలే. అట్లాగే ఎస్ఎల్బిసి 10 సంవత్సరాలు వాళ్ళు 9 ఎంత ఎస్ఎల్బిసి 4 కిలోమీటర్లు
గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 25 కిలోమీటర్లు దూరం 7 సంవత్సరాలు. దట్ ఈస్ మై కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. కాబట్టి ఇటువంటి చౌకబారు విమర్శలు కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ఇది మంచిగా ఉండదు, మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కల్వకుర్తి మరియు అచ్చంపేట నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ జెడ్పీటీసీ జరుపుల దశరథ్ నాయక్ గారి నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం తదితరులు హరీష్ రావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన హరీష్ రావు రైతు బంధు, ఎరువుల సరఫరా పరిస్థితులపై ఆరా తీశారు. రైతులు మాట్లాడుతూ రైతు బంధు పరిమితంగా అందుతుందని, యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యాప్ ఆధారిత నమోదు విధానం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని వివరించారు. రైతుల సమస్యలను విన్న హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, యువకులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫామ్ 7 అంటే ఓట్ల తొలగింపు చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది ఇందుకోసమే. ఓట్ల తొలగింపు నిర్దాక్షిణ్యంగా జరుగుతుంది. దీని పట్ల మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మిత్రులారా, పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ముందు మనకు 100 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. అచ్చంపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలంటే మీరందరూ కూడా ఓటర్ల దగ్గరికి పోవాలి. ఓటర్ల దగ్గరికి పోవాలంటే ఓటర్ల దగ్గరికి పోతే ఆ వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి. కరెక్ట్? ఆ వ్యక్తికే ఓటు హక్కు లేకపోతే మన కరెంట్ సమవుతుందా? అందుకొరకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫామ్ 7 ఓట్ల తొలగింపు మీకు తెలవకుండా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నది. పిఎల్ఓలు ఇంతకుముందే చెప్పినట్టుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి విధేయులై ఉంటారు. కాబట్టి పిఎల్ఓలు వాళ్ళు మనం ఒక్క రోజు లేకపోయినా వీళ్ళు షిఫ్టెడ్ అని రాసేస్తారు. అంటే షిఫ్టెడ్, వెస్ట్ బెంగాల్ జరిగింది అదే. షిఫ్టెడ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అని రాస్తారు. నీకు నోటీస్ కూడా రాదు. కానీ పిఎల్ఏగా బిడ్డ మాకు నోటీస్ వచ్చిన తర్వాతనే నువ్వు ఆ ఓటు తొలగింపు కార్యక్రమం చేయాలి. చాలా మంది బతికినా కూడా చచ్చిపోయినా రాపిస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పింది అదే. 2018లో బతికిన కూడా చంపే కుట్ర జరిగింది. అందుకొరకే మీరు 2018లో జరిగినది ఇక్కడ జరగకూడదంటే మీరు ఓట్లు తొలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఏమైనా బర్త్ సర్టిఫికేట్ అయినా బతికే ఉంటే నేను బతికే ఉన్నాను అని ఆ వ్యక్తి దగ్గర నుంచి మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకొని దగ్గర పెట్టుకోవాలి. ఇక మూడవది ఫామ్ 8 అంటే ఏంటి? ఫామ్ 8 మార్పులు చేర్పులు. వెరీ గుడ్. గట్టిగా చెప్పండి కొట్టండి. ఆ బ్రదర్కి ఒకసారి చెప్పండి కొట్టండి. ఫామ్ 8 అంటే సవరణలు. ఓకే. ఇక నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటైతే మీకు చెప్తాను. ఒక నెల రోజుల క్రితం నా ఓటు సిర్పూర్ కాగజ్నగర్లో ఉంది. సిర్పూర్ కాగజ్నగర్లో ఉంటే అక్కడ పిఎల్ఏ నాకు 4 సార్లు కాల్ చేసిండు. నేను ఎత్తుకోకపోతే నేను ఏమో సీరియస్ ఉందేమో, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదేమో నేను కాల్ చేస్తే ఆయన బూత్ లెవెల్ ఏజెంట్ వెంకటస్వామి. వెంకట్ ఎందుకు కాల్ చేసిన? వెంకట్ అంటే సార్ 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 మీ ఓటు పోయిందంట. అమ్మ నా ఓటు ఎట్లా పోతుంది? నేను నాగరికర్నూలు ఎంపీగా పోటీ చేసిన, సిర్పూర్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన, మన సిర్పూర్లో గ్రామ పంచాయతీలో ఓటేసిన. ఇప్పుడు నేను ఓటు పోయింది అంటున్నాడా? బిఏఓ మేడంతో మాట్లాడానంటే ఆమె బిఏఓ ఒక మాట అన్నది, సార్ మీరు 2025లో పంచాయతీ ఎలక్షన్లో ఓటేసారు, చాలా బాగుంది, కానీ మీ ఓటు మ్యాప్ అయితే లేదు సార్ అన్నది. నాకు ఒక్కసారి గుండె పగిలింది. అమ్మ నా ఓటు మ్యాప్ కాకపోవడం మేడం. నేను 2000 మరి ఆమె అడిగింది 2002లో మీరు ఎక్కడున్నారంటే నేను 2002లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నానండి. 2002లో కరీంనగర్ జిల్లా ఎస్పీ ఉంటే మీరు ఓటు ఎక్కడ వేసిన 2004లో అడిగింది. 2004లో నేను ఓటు కరీంనగర్ జిల్లాలోనే వేసినాను. అయితే మరి అప్పటికి ఓటర్ లిస్టులో అయితే మీరు చూస్తే దొరికితే లేకపోతే పోయిందన్నారు. తర్వాత
మళ్ళీ ఆమె డేటాబేస్ అంతా చెక్ చేస్తే కరీంనగర్లో నా ఓటు దొరకలేదు. మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీకు ఓటు రానట్లేదు, దయచేసి మేడం నా ఇజ్జత్ పోతుంది. నేను 6 గంటలు ఎంపిక పోటీ చేసినాం, అచ్చంపేటలో ప్రచారం చేసినాం, కల్వకుర్తిలో ప్రచారం చేసినాం, అలంపూర్లో ప్రచారం చేసినాం. నిరంజన్ రెడ్డి గారు నా కోసం భయంకరంగా తిరిగిండ్రు. కానీ ఇప్పుడు మీరు నాకు ఓటు లేదంటే నా పరిస్థితి అర్థమైపోతుందంటే ఆమె మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పిఎల్ఏ ఫోన్ చేశాడు. సార్ 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 గుడ్ న్యూస్ అన్నాడు. మళ్ళీ పిఎల్ఓతో మాట్లాడాము. పిఎల్ఓతో మాట్లాడితే సార్ మళ్ళీ ఒకసారి మేము డేటాబేస్ చెక్ చేశాము. డేటాబేస్ చెక్ చేస్తే మీ ఓటు జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్లో దొరికింది అని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు చెప్పట్లు ఎవరికి కొట్టాలి చెప్పండి. బిఎల్ఓ కొడతామా బిఎల్ఏ కొడతామా? ఎంతమంది బిఎల్ఓ కొడతారు, ఎంతమంది బిఎల్ఏ కొడతారు? గట్టిగా చెప్పండి. బిఎల్ఏ కొడతారు. మిత్రులారా, బిఎల్ఓలకి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇంతకుముందే మేము కాళ్ళకు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాము. బిఎల్ఓలకు జీతాలు సగం వస్తలేవు, వాళ్ళకు వేతనాలు సగం ఇస్తలేవు, వాళ్ళకు చదువు అంటే సగం వచ్చి సగం రాక ఈ సెల్ ఫోన్లో యాప్లో ఫీడ్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ మన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 326వ అధికరణం ద్వారా ఈ దేశంలో పురుషులైనా మహిళలైనా ధనికులైనా పేదలైనా కాశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా గుజరాత్ అయినా నాగాలాండ్ అయినా హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా బుద్ధిస్టులైనా ఆస్తికులైనా నాస్తికులైనా వీళ్ళందరికీ ఒక ఓటు ఇచ్చారు. ఆర్టికల్ 326లో కరెంట్ పోగానే రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంట్ పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఒకటి కూడా కరెంట్ పోకు. ఇప్పుడు మన మీటింగ్ అవుతుంది, ఈ గంటలో 2 సార్లు 3 సార్లు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. సరే ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. అంటే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాము. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడి దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తాను. మరి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డ తుఫాను వచ్చిన భూకంపం వచ్చిన భూమి పక్కనైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణానికి బ్యాంకులు చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నాను. చాలా మంది పాపం కొత్త కదా 2 లక్షల వీధి ఉన్నది కట్టమంటాడు, వెంటనే వేస్తా అని మిత్తిలో తెచ్చి 3 రూపాయలు కట్టింది కొంతమంది. కట్టలే వీడు ఎంతమంది కట్టింది శ్రీరాముడి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే కూడా నమ్మడు అయితే. అప్పుడు కొత్త 2 లక్షల వీధి ఉన్న వాళ్ళు కడితే నేను ఇస్తా అంటే పాపం మిత్తిలో తెచ్చి కడితే 2 లక్షల లోపల కాలే 2 లక్షల వీధి కాలే. ఇవాళ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్లు ఏం చెప్పినారు? రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిందంత 20,000 మాత్రమే. బ్యాంకులు అడిగితే 45,000 కోట్ల రుణమాఫీ కావాలన్నారు. వీళ్ళు కోతలు పెట్టి అసెంబ్లీలో 35,000 కోట్లు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చింది 20,000 కోట్లు, రైతుల చేసింది 18,000 కోట్లు. అంటే ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించి. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు
దేవుణ్ణి మోసం చేసినోడు మనల్ని మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుడి మీద పెట్టి మాట్లాడతాడే? నల్లమల బిడ్డలు అబద్ధం ఆడతారా మీరు? మోసం చేస్తారా మీరు? మరి నిజంగా ఏమనాలి? మోసగాడకపోతే మోసం చేసినోడు ఏమంటారే? మోసం చేసినోడు ఏమంటారు? ఒకసారి నేను మానకుండా పోయిన కరీంనగర్ జిల్లా ఆడపై ఇంకే మాట్లాడుకుంటూ అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇద్దాని రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి 2,500 ఇస్తాను ఎగ్గొట్టిండు. రైతులకు 15,000 రైతు బంధం ఎగ్గొట్టిండు. తులం బంగారం ఎగ్గొట్టిండు. స్కూటీలు ఎగ్గొట్టిండు అని చెప్పుకుంటే ఏమన్నా నువ్వు ఇప్పటి నుంచి ఎరుగుల రేవంత్ రెడ్డి కాదే, నువ్వు ఎగవేతుల రేవంత్ రెడ్డి వీళ్ళు ఏమన్నా తప్పున్నారా? ఎగ్గొట్టిన ఏమంటే ఎగ్గొట్టిండు నీ మోసం చేసిండు అంట. మరి నువ్వు ఎగవేతుల రేవంత్ రెడ్డి అంట గంటే కథ తెల్లారి వరకు పోలీస్ స్టేషన్ నా మీద కేసు, నాకు నోటీసు నడుస్తుంది. ఇంకా మారకుండా పోలీస్ స్టేషన్ లో కేసు కట్టుకుంది నా మీద. ఎగవేతుల రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు మోసం చేసి మీరు మోసగాడు అన్న, మీరు మొనగాడు కాదు మోసగాడు అన్న. నాకు తెలిసి రేపు కూడా అచ్చంపెట్టో కేసు అయితే కేసులు పెడితే భయపడతామా? రేవంత్ రెడ్డికి అధ్యక్షుడంటే మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటాడు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం ఎక్కడ భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే బాబు మా కోర్టుకు పోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకు పోయి మాకు ఎక్కడ భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీ ఇయ్యలే, మేము దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాం, ఈ భూమి మా పొజిషన్ ఉన్నది, పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది, అది వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీన్ని స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. కథం రేవంత్ రెడ్డి కూడా ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. రేవంత్ రెడ్డి వచ్చిందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టు ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తాను. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిషేధిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.